హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌డి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నిన్న నేను అనాలిసిస్ వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదు. సో, నిన్న నేను ఏం ట్రేడ్ చేశానో మీకు తెలియదు. సో, ఇవాళ నేను నిన్నటి ట్రేడ్స్‌ది కూడా పొజిషన్ చూపిస్తాను. అండ్ ఇవాళ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్‌లో ఒక ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము. 2 ట్రేడ్స్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశానండి. నా లాస్ రికవరీ గ్రూప్‌లో. అండ్ నేను తీసుకున్న పర్సనల్ ట్రేడ్స్. మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టొచ్చండి. ఓకేనా? అండ్ నిన్నటి ట్రేడ్స్ చూద్దాం ఇవి. ఓకే. ఇదొచ్చేసి నిన్నటి ట్రేడ్స్. ఓకే. నిన్న ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పిఈ సైడ్. ఓకే. సెకండ్ ట్రేడ్ లాస్ట్ ట్రేడ్ పిఈ సైడ్. ఓకే. అండ్ సెకండ్ ట్రేడ్ కూడా పిఈ సైడ్. నిన్న నేను అన్ని ట్రేడ్‌లు పిఈ సైడే తీసుకున్నాను. తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్‌లో ఇక్కడ ఏం జరిగింది? నిన్న అంటే 18థ్ జూన్. ఓకే. 18థ్ జూన్‌దిది. ఓకే. ప్రీవియస్ రీసెంట్ హై బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికెళ్ళి మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయ్యింది కాబట్టి ఫాల్ అనేది మనకు 57,820 నుండి 57,677 ఒకటే క్యాండిల్ మేజర్ ఫాల్ అనేది చేసింది. సో, ఆ మేజర్ ఫాల్ చేయడం వల్ల నేను మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వంగానే రిజెక్ట్ అవుతుంటేనే 9:22కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ ఎంత అయింది అంటే ఇట్స్ అబౌట్ 60 పాయింట్స్ వరకు నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇది ఫస్ట్ ట్రేడ్‌లో నిన్నటి ఫస్ట్ ట్రేడ్‌లో. ఓకే. అండ్ సెకండ్ ట్రేడ్‌లో కనుక ఇక్కడ నేను చూసుకుంటే సెకండ్ ట్రేడ్ 10:18 ఏఎంకి తీసుకున్నాను. ఇది హీరో జీరో ట్రేడ్. ఓకే. హీరో జీరో ట్రేడ్. హీరో జీరో ట్రేడ్ అనేది ఆల్ టార్గెట్స్ అచీవ్. 120లో ఎంట్రీ, 247 ప్రాఫిట్ బుకింగ్ అంటే లగ్‌భగ్ 127 పాయింట్స్. నేను ఆ హీరో జీరోలో ప్రాఫిట్ బుకింగ్. ఎందులో? సెన్సెక్స్‌లో. సెన్సెక్స్‌లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటొచ్చేసి మనకు ఇక్కడ కొంచెం బ్యాక్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ పాయింట్ ఇక్కడొకటుంది, ఇక్కడొకటుంది. 2 ఉన్నాయి. ఓకే. అండ్ ఇది ఒక జోన్ అనేది క్రియేట్ చేస్తది. సెకండ్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. థాట్స్ వై ఈ ట్రేడ్ టైమింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. 10:18 ఏఎం ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగేటప్పుడు ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి కంప్లీట్ ఫాల్. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకు జరిగింది. దాని తర్వాత లాస్ట్ ట్రేడ్ అనేది 1:35 పీఎం. ఇక్కడ 1:35 ఎక్కడ? ఇది 12 ఇది 1 ఇక్కడ. నో ఆర్డర్ బ్లాక్. సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్. లెవెల్ బ్రేక్ అయ్యేటప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అప్పుడు రీజన్ ఏముంటది అంటే, ఇఫ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అవుతే డైరెక్ట్ ట్రేడ్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగిందనుకోండి, అక్కడ మనము ఆ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కాబట్టి, నేనిక్కడ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవడం ప్రాఫిట్ బుకింగ్. అండ్ నిన్న ఏం చేశాను అంటే, ఇంకో ట్రేడ్ పొజిషన్ అనేది హోల్డ్ చేపించాను నేను. ఆ హోల్డింగ్ ట్రేడ్ పొజిషన్ ఏంటి అంటే 57,700 బీటీఎస్‌టి పొజిషనల్ స్వింగ్ కోసం హోల్డ్ చేపించాను. ఈ ట్రేడ్ ఇవాళ మార్నింగ్ నిన్నటి ట్రేడ్ కాబట్టి ఇవాళ గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరుగుతుందని తెలిసే నేనేం చేశాను అంటే పీఈ సైడ్ పొజిషన్ హోల్డ్ చేపించాను. ఓకే. ఈ పీఈ సైడ్‌లో ఏమైంది అంటే మార్కెట్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ కాంగానే ప్రీమియం మెల్టింగ్ ఉంటది కాబట్టి 565లో తీసుకున్న ట్రేడ్ 540కి ఎగ్జిట్ చేశాం. ఇవాళ అది 700 కూడా వెళ్ళింది. బట్ మనం రిస్క్ ఫ్రీ అవ్వాలి కాబట్టి 25 పాయింట్స్ లాస్ తీసుకొని నిన్నటి ట్రేడ్స్ అన్నీ ఇవాళ బీటీఎస్‌లో కూడా క్లోజ్ చేసేసాను. ఇవాళటి ట్రేడ్స్ వచ్చేసి, ఇవాళటి ట్రేడ్స్ వచ్చేసి 3 ట్రేడ్స్. 3 ట్రేడ్స్‌లో ఒకటి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్, 2 ప్రాఫిట్ బుకింగ్. అండ్ సెన్సెక్స్ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. 2 కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అండ్ ఒక ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేశానని చెప్పాను గదా! అది పుట్ సైడ్ ట్రేడ్. మార్కెట్ ఏం చేసింది అంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజింగ్ ఉంది గదా! క్లోజింగ్ ఈస్ ఎ బ్రేక్‌ఔట్ ఇఫ్ మార్కెట్ బ్రేక్ అబోవ్ ది క్లోజింగ్ లెవెల్.
ఓకే. ఇది క్లోజింగ్ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాల్ అవ్వాలి. సో, ఇక్కడ నాకు ఫాలింగ్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కనిపించింది. ఓకే. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కనిపించింది కాబట్టి క్యాండిల్ లెవెల్ బ్రేక్ అవుతుంటే ట్రేడ్ తీసుకున్నాను. దాని తర్వాత పైకి వెళ్ళింది. నేను ఎగ్జిట్ చేయలేదు. ఎగ్జిట్ ఎక్కడ చేయాలి మనము? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ పైన మార్కెట్ వెళ్తే మనం ఎగ్జిట్ చేయాలి. లేకపోతే ఎగ్జిట్ చేయం మనము. సో, ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ పైకి వెళ్ళలేదు. మళ్ళీ కిందికొచ్చింది కాబట్టి కాస్ట్ టు కాస్ట్ పుట్ సైడ్ ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేశాను. ఇంకోటి 2 ట్రేడ్స్ నేను తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అంటే, ఒకటి ఇక్కడ మార్కెట్‌లో బైయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ కనిపించిందా? ఈ ట్రేడ్ తీసుకున్నాను అండ్ ఈ ట్రేడ్ పొజిషన్ హోల్డ్ కూడా చేశాను. ఎందుకు చేశాను అంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది డైరెక్ట్ లెవెల్‌తో బ్రేక్ అయింది. ప్లస్ అలా బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఏం చేయాలి? రీసెంట్ లో లెవెల్ బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మనకి ఇవ్వాలి. అలా ఇస్తేనే ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లేదు. ఓకే. అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి అంటే మార్కెట్ మేజర్ ఫాల్ అవ్వాలి. మేజర్ ఫాల్ అవ్వాలి అంటే మార్కెట్‌లో ఏదైనా రీజన్ ఉండాలి. ఎటువంటి రీజన్ లేదు కాబట్టి మార్కెట్ ఏం చేసింది? ప్రీవియస్ బ్రేక్‌ఔట్ ప్లస్ ప్రెజెంట్ డే రీటెస్ట్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లేదు కాబట్టి ఇక్కడ మార్కెట్‌లో మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ రైజ్ అయ్యి ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది గదా! నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సో, ఇవాళ ట్రేడ్స్ 2 ఉన్నాయి కదా! బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఏమో నేను ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను. సెన్సెక్స్ ట్రేడ్ ఏమో నేనొచ్చేసి ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది సెన్సెక్స్‌లో. ఓకే. అండ్ రెండిటివి టైమ్స్ చూడండి మీరు. టైమ్ చూడండి ఇక్కడ. ఈ టైమ్ వచ్చేసి 12:13. ఓకే. ఈ టైమ్ వచ్చేసి 12:33. ఒక్కటి ఫస్ట్ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు తీసుకున్నాను. దట్స్ వై ఇక్కడ నాకు ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిన్న కూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిన్నటి ట్రేడ్‌లో ఇవాళ ఒక్క ట్రేడ్ 25 పాయింట్స్ లాస్ అనేది తీసుకున్నాను. అంతే. అండ్ ఈ మొత్తం మంత్‌లో నాకైనా కంప్లీట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చేసి 89. 89 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్, 6 ట్రేడ్ లాస్ అండి. ఓకేనా? ఈ మంత్‌లో. ఇప్పుడు ఇవాళైతే ఓకే. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. నిన్న గూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ ఓకే. మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే మార్కెట్‌లో ఆల్రెడీ వన్ డేలో ఏం జరిగింది అంటే సింపుల్ ఒకటి. వన్ డేలో ఇవాళ మార్కెట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ బ్రేక్ చేసేసింది కాబట్టి మనకు ఒక్క సింగిల్ లెవెల్ ఉంది. ఆ సింగిల్ లెవెల్ వచ్చేసి ఇది. అండ్ ఇట్స్ ఏ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. మండే రోజు బయింగ్ వెళ్లి ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది అంటే మార్కెట్‌లో మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మనకు కనిపిస్తది. అలా కాకుండా ఈ లెవెల్ మళ్ళీ కిందికి బ్రేక్ చేస్తే దేర్ విల్ బి ఎ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో, మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే మండే రోజు వన్ డే క్యాండిల్‌లో చూసుకుంటే 76,573 ఇన్ సెన్సెక్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి మండే రోజుకి బ్యాంక్ నిఫ్టీలో 57,485. నిఫ్టీలో వన్ డే లెవెల్ మనం చూసుకుంటే 2 లెవెల్స్ ఉన్నాయి ఫర్ ట్రెండ్ చేంజింగ్. 24,065, 23,915. ఫర్ సెల్లింగ్ మనం 23,915 ఫాలో చేయాలండి. ఓకేనా? ఈ లెవెల్స్ మేజర్ లెవెల్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ సెల్లింగ్ ఇమ్మీడియేట్‌గా ఫార్మ్ అయ్యి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు కావాలి అంటే మార్కెట్‌లో మండే మనకు ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ అనేవి చాలా దూరం ఉన్నాయి కాబట్టి మార్కెట్ హై వాలటైలిటీలో ట్రేడ్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాసెస్ అనేవి కూడా హిట్ చేయొచ్చు. సో, నా సజెషన్ ఏంటి అంటే మార్కెట్ బయింగ్ వెళ్ళాలని ఉంటే 24,091 దగ్గర లెవెల్ బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్‌తో రీటెస్ట్ రివర్సల్ అనేది ఫార్మ్ చేయాలి. అలా కాకపోతే సింపుల్‌గా ఈ పాయింట్ దగ్గరికెళ్ళే ఫాలో అవ్వాలి. సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ కిందికి వెళ్ళి ఇలా బ్రేక్ చేయాలి. సో, మండే మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే 24,091, 23,991
ఈ 2 లెవెల్స్ ఇన్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేయాలి అంటే 57,600 అండ్ 57,829. ఇవాళ సెకండ్ హాఫ్‌లో మార్కెట్ కంప్లీట్‌గా ఇంప్రాపర్ ర్యాలీ అనేది ఇచ్చింది. కావాలని ఇక్కడ బయర్స్‌ని కూడా ట్రాప్ చేసింది. సెల్లర్స్‌ని కూడా ట్రాప్ చేసిందండి. ఓకేనా? సో, బ్యాంక్ నిఫ్టీలో 57,829, 57,600 2 లెవెల్స్. ఎలా అంటే రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్‌లో ట్రేడ్ చేస్తే నమ్మొద్దు. ఓకేనా అండి? అండ్ ఇక్కడ ఇక్కడ 57,189 77,189, 76,748. అండ్ ఇంకోటి ట్రెండ్ చేంజ్ చేయాలి అంటే సెన్సెక్స్ అయినా, నిఫ్టీ అయినా దాని లోయెస్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. సెన్సెక్స్‌లో వచ్చేసి 76,142 ఉంది. నిఫ్టీలో వచ్చేసి మనకు ట్రెండ్ చేంజింగ్ లెవెల్ వచ్చేసి 23,844. సెన్సెక్స్‌లో, నిఫ్టీలో మీకు లెవెల్స్ చెప్పేసాను ఫర్ ట్రెండ్ చేంజింగ్. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే ఇంకా ఆ లెవెల్ అనేది లేదు. ఓన్లీ ఇంట్రాడేలో ఫోకస్ ఉందండి. అర్థమైందా? సో, మీరిప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్‌గా నేను చెప్పిన లెవెల్స్ మండే రోజు మీరు క్లియర్‌గా డ్రా చేసుకోవాలి. అండ్ లెవెల్స్ అనేవి ఫోకస్‌లో పెట్టుకోవాలి. సెకండ్, ఇప్పుడైతే టెలిగ్రామ్ అనేది 22nd రోజు ఓపెన్ అవుతది కాబట్టి అప్పటి వరకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను ఇవ్వట్లేదు. బికాస్ ఆఫ్ టెలిగ్రామ్ బంద్ ఉంది. సో, 22nd జూన్ నుంచి ఇఫ్ గవర్నమెంట్ అలౌస్ ది టెలిగ్రామ్ టు రీఓపెన్ ఆర్ బ్యాన్ తీసేస్తే మనము మళ్ళీ టెలిగ్రామ్‌లో కలుద్దామండి. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది మన టెలిగ్రామ్‌లోనే వస్తదండి. సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.